Hi dear CA students, CA inter students, myself Fanindra. I'm a practicing chartered accountant, faculty for cost accounting and financial management. And at CA final level, I'm a faculty for strategic financial management. So today's session lo manam CA inter lo RTP May 2022 May attempt applicable RTP edaithe undo dani gurinchi మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని పాయింట్స్ ఈ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ కోచింగ్ ఎప్పుడు తీసుకున్నారో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే మీరు ఏ స్టడీ మెటీరియల్ మీరు రైట్ నో ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ అటెంప్ట్కి. ఎందుకంటే రీసెంట్గా సిఏ ఇంటర్ స్టడీ మెటీరియల్స్ అన్నీ కంప్లీట్లీ అప్డేట్ అయ్యాయి. ఆ అప్డేటెడ్ ఎడిషన్స్లో కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లోనో 2019లోనో అదర్వైజ్ 2021 బిగినింగ్లోనో మీరు కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ కానీ కోచింగ్ తీసుకుని ఉంటే ఆ సబ్జెక్ట్లో మీకు స్టడీ మెటీరియల్ మీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఓల్డ్ స్టడీ మెటీరియల్ అవుతుంది. అందులో ఉండే ప్రాబ్లమ్స్ చాలా చేంజెస్ జరిగాయి. అంటే కొన్ని సొల్యూషన్స్ చేంజ్ చేశారు, కొన్ని కొత్త కాన్సెప్ట్స్ యాడ్ చేశారు, న్యూ కాన్సెప్ట్స్ యాడ్ చేశారు, అడిషనల్ ప్రాబ్లమ్స్ యాడ్ చేయడం జరిగింది. ఐసీఏ నుంచి కొన్ని ఎడిషన్స్ జరిగాయి. సో మీరు అప్డేటెడ్ ఎడిషన్ చదవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ హియర్. అండ్ మోర్ ఓవర్, మీరు ప్రిపేర్ అయిన ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మీకు కోచింగ్ జరిగినప్పుడు మీకు చెప్పిన సొల్యూషన్స్ వాటిలో కూడా కొన్ని చేంజెస్ జరిగాయి. అంటే కొన్ని మోడిఫికేషన్స్ వచ్చాయి ఆన్సర్స్లో. అంటే మీరు ఆ ఓల్డ్ ఆన్సర్ని ఇప్పుడు ఎగ్జామినేషన్లో రాస్తే మేబీ మీకు మార్క్స్ రాకపోవచ్చు. ఎందుకంటే అప్డేటెడ్ ఎడిషన్లో ఉండే సొల్యూషనే మీకు రేపొద్దున సజెస్టెడ్ ఆన్సర్లో కూడా వస్తుంది. అంటే మే 2022లో మీకు అడిగే క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్స్ కన్సర్న్ సజెస్టెడ్ ఆన్సర్స్ రీసెంట్లీ అప్డేటెడ్ ఎడిషన్ నుంచి వచ్చే సజెస్టెడ్ ఆన్సర్ని బేస్ చేసుకునే ఉంటాయి. అంటే మీరు మీ సొల్యూషన్స్ని కూడా కొన్ని చేంజ్ చేసుకోవాల్సిన స్థితి ఉంటుంది. కాబట్టి రీసెంట్లీ ఐసీఏ సైట్లో BOS నాలెడ్జ్ పోర్టల్లో ఏదైతే స్టడీ మెటీరియల్ ఉందో అది మీ దగ్గర ఉండాలి. ఒక చిన్న చేంజ్ కూడా ఉండకూడదు. అలా ఉంటేనే మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నట్టు విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్, ఈవెన్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే, సో నౌ let us start with this RTP May 2022. ఓకే, సో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇనీషియల్గా కొన్ని టాపిక్స్ కన్సర్న్ సమ్స్ డిస్కస్ చేద్దాం. నేను మీకు ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయను, కాకపోతే అందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇక్కడ వీడిచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంత మీకు రివిజన్ జరుగుతుంది. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, కాస్ట్ షీట్. కాస్ట్ షీట్తో స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5, కాస్ట్ షీట్. కెన్ ఐ రీడ్ ద క్వశ్చన్? డియర్ స్టూడెంట్స్, ఓకే. A Limited produces a single product X. During the month of December 2021, the company has produced 14,560 tons of X. So production units ఎన్ని? 14,560 tons of product X. The details for the month of December 2021 are as follows. Material consumed 15 lakhs. This is direct material, am I right? This is direct material. Power consumed 13,000 kilowatt hours at the rate 7 rupees per kilowatt hour. Actually పవర్ కాస్ట్ చూడగానే మనకి గుర్తొచ్చే ఎక్స్పెండిచర్ రీసెంట్లీ అప్డేటెడ్ ఎడిషన్లో ఈ పవర్ కాస్ట్ ఎందులోకి వస్తుందంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తుంది. ఇంతకుముందు దీన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేసేవారు. సో ఇప్పుడు అప్డేటెడ్ ఎడిషన్లో దీన్ని ఏ ఎక్స్పెండిచర్ కింద తీసుకోవాలి మనం? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డీజిల్ కన్జ్యూమ్డ్ 1000 liters at the rate 93 rupees per liter. This is also direct expense. Okay. Wages and salaries paid. This will be direct wages. Gratuity and leave encashment paid. This will be direct wages. Okay. This is related to workers, right? Hiring charges paid for HEMM 13 lakhs. Hire charges ఏదైనా పే చేస్తే అది ఏ ఎక్స్పెండిచర్? డైరెక్ట్ ఎక్స్పెండిచర్. Do you remember that? Hire charges of specific equipments used for what? ప్రొడక్షన్. అలాగే మీకు చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే యూటిలిటీ ఛార్జెస్ కానీ నెక్స్ట్ ఈ హైర్ ఛార్జెస్ కానీ మౌల్డ్ కాస్ట్ కానీ అమోటైజేషన్ ఆఫ్ మౌల్డ్స్, రైట్, పేటెంట్స్, స్పెసిఫిక్ ఐటమ్స్ అమోటైజేషన్స్ కానీ మనకి ఎందులోకి వస్తాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వస్తాయి.
కాస్ట్ షీట్లో మీకు డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్, వీటన్నింటికీ కన్సర్న్ ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా క్లియర్గా మనకి స్టడీ మెటీరియల్లో మెన్షన్ చేయడం జరిగింది. అవే ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకుని ఈ సమ్ని మనం హ్యాండిల్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఓకే. హైర్ చార్జెస్ పెయిడ్ ఫర్ కార్స్ యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్. అంటే ఇక్కడ మీరు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ పే చేసిన హైర్ చార్జెస్ ప్రొడక్షన్ పర్పస్ హైర్ చార్జెస్ కాదు. దేనికి? అఫీషియల్ పర్పస్. కెన్ ఐ కన్సిడర్ దిస్ ఎక్స్పెండిచర్ యాజ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్? నో, దిస్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, AOH. ఓకే. రీఇంబర్స్మెంట్ ఆఫ్ డీజిల్ కాస్ట్ ఫర్ ది కార్స్. సో సింప్లీ డీజిల్ కాస్ట్ కూడా మనకి ఏ కేటగిరీలోకి వస్తుంది అమ్మ? కార్స్ అంటే ఏ కార్ అమ్మ? ఇక్కడ అఫీషియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంది. అంటే పైన ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఇది. ఐ రైట్ ఆర్ రాంగ్? అంటే మీనింగ్ ఏంటి? హైర్ చార్జెస్ పెయిడ్ ఫర్ కార్స్ యూజ్ ఫర్ అఫీషియల్ పర్పస్. అఫీషియల్ పర్పస్ కోసం యూజ్ చేసిన కార్స్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం, అంటే అది అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్లోకి వస్తుంది. అలాగే దాని కన్సర్న్ డీజిల్ రీయింబర్స్మెంట్ కూడా, డీజిల్ కాస్ట్ రీయింబర్స్మెంట్ కూడా మనకి ఏమవుతుంది? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. ద హైరింగ్ ఆఫ్ కార్స్ అట్రాక్ట్స్ GST అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం, రైట్? ఎట్ ద రేట్ 5% వితౌట్ క్రెడిట్. క్రెడిట్ లేకపోతే విచ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్? కాస్ట్. అంటే ఎప్పుడైతే మనం హైర్ చార్జెస్ పెయిడ్ ఫర్ కార్స్ యూజ్ ఫర్ అఫీషియల్ పర్పస్, రీఇంబర్స్మెంట్ ఆఫ్ డీజిల్ కాస్ట్ ఫర్ ది కార్స్, ఈ రెండు అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అయ్యాయో, దాని కన్సర్న్ GST కూడా ఏమవుతుంది మనకి? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. సార్ GSTకి క్రెడిట్ వస్తుంది కదా, అది కాస్ట్ కాదు కదా. వాడు స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? వితౌట్ క్రెడిట్. ఓకే. సర్వీస్ రిసీవర్ మనమైనా సరే, పే చేసేది ట్యాక్స్ ఎవరు? మనమే. సో దట్ విల్ బీ వాట్? కాస్ట్, రైట్? Which cost? Administration overhead. Maintenance cost paid for weighing bridge, used for weighing of final goods at the time of dispatch. మనం మెయింటెనెన్స్ కాస్ట్ పే చేస్తున్నామంట. పెయిడ్ ఫర్ వాట్? వేయింగ్ బ్రిడ్జ్. వేయింగ్ బ్రిడ్జ్కి మనం ఎంత కాస్ట్ పే చేస్తున్నాం? 7,000. అది వేయింగ్ బ్రిడ్జ్ అంటే మనం ఎగ్జాక్ట్ ప్రొడక్ట్స్ అన్నీ సేల్ చేసేటప్పుడు కరెక్ట్గా దాని వెయిట్ ఎంత ఉందని చెక్ చేస్తాం. వే బ్రిడ్జ్ అంటారు దాన్ని, రైట్? సో ఆ వేయింగ్ బ్రిడ్జ్ మీద మనం ఆ వేయింగ్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ మనం పే చేస్తున్నాం. ఎంత కాస్ట్ పే చేస్తున్నాం? మెయింటెనెన్స్ కాస్ట్ 7,000. ఏ కాస్ట్లోకి వస్తుంది మనకి ఇది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నో. విచ్ ఎక్స్పెండిచర్ ఇట్ ఈస్? అంటే మీరు సెల్లింగ్ పర్పస్ కోసం ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇక్కడ వేయింగ్ బ్రిడ్జ్ పైన? ఏమ్మా? వే బ్రిడ్జ్ అనేది ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం? వెయిట్ చెక్ చేస్తున్నాం. అంటే అది మనకి ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్, లేబర్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి ఇది రాదు, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ కాస్ట్లో పార్ట్ కాదు కదా. ఇక్కడ ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి అయితే ఖచ్చితంగా రాదు. ఇది నెట్వర్క్స్ కాస్ట్ తర్వాత మనం యాడ్ చేస్తాం కదా, అడ్మిన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ ప్రొడక్షన్ అని. ఐదర్ అలా అయినా ట్రీట్ చేయాలి, లేదంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కిందనే తీసుకోవాలి. మనకి ఇక్కడ ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ లేకపోతే రెండు ఒకటే అయిపోతాయి. వాట్ యూ సే? సో ఇప్పుడు సింపుల్గా దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. సార్ వేయింగ్ బ్రిడ్జ్ పైన మీరు వేయింగ్ బ్రిడ్జ్ కన్సర్న్ మెయింటెనెన్స్ కాస్ట్ని మీరు ఎట్లా ట్రీట్ చేయొచ్చు? మీకు కనిపించింది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అనుకున్నారు, కానీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాస్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మన సేల్స్ ఎఫర్ట్స్ కోసం మనం ఇన్కర్ అవ్వట్లేదు కాస్ట్. ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ని సేల్ చేసే ముందు వెయిట్ చెక్ చేస్తున్నాం అంతే, రైట్ ఆర్ రాంగ్? అంటే డిస్పాచ్ చేసే ముందు వెయిట్ చెక్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఇది ఏ కేటగిరీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, రైట్? నెక్స్ట్, రైట్, నెక్స్ట్ వన్, 9th పాయింట్. AMC cost of CCTV installed at weighing bridge, used for weighing of final goods at the time of dispatch, and factory premises is 6,000 and 18,000 rupees per month respectively. ఇక్కడ వీడు స్పెసిఫిక్గా ఒక ఎక్స్పెండిచర్ చెప్తున్నాడు. ఏంటది? AMC, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. మన ద్రోణ కాలేజ్కి లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్కి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తాం. అట్లాగే మనకి CCTV ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఎక్కడ? అట్ వేయింగ్ బ్రిడ్జ్, అంటే వెయిట్ జరిగే ప్లేస్లో CCTV ఇన్స్టాల్ చేస్తాం. ఆ కన్సర్న్ CCTV ఏదైతే ఇన్స్టాల్ చేసామో రెండు పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. CCTV మానిటరింగ్ దేనికోసం? యూజ్ ఫర్ వేయింగ్ ఆఫ్ ఫైనల్ గుడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిస్పాచ్ అండ్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్. రెండింటికి యూజ్ అవుతుంది. అది ఫ్యాక్టరీ ప్రెమిసెస్కి ఆ CC కెమెరా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం
వేయింగ్ బ్రిడ్జెస్ మానిటరింగ్ కూడా యూజ్ అవుతుంది. అంటే 2 పర్పస్ల కోసం ఇంకర్ అవుతున్నాం. రెండింటికి కలిపి మనకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎంత అవుతుందని చెప్తున్నాడు? 6,000. ఫస్ట్ వన్ ఎంత? 6,000. సెకండ్ వన్ 18,000. అంటే వేయింగ్ బ్రిడ్జ్ కోసం 6,000 అంటున్నాడు. అండ్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ కోసం ఎంత అంటున్నాడు? 18,000. ఫ్యాక్టరీ ప్రెమిసెస్ ఏ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఇది ఎందులోకి వస్తుంది? అడ్మిన్ ఓవర్ హెడ్, రైట్? సో వేయింగ్ బ్రిడ్జ్ కన్సర్న్డ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, సీసీటీవీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్లోకి వస్తుంది. అండ్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ కన్సర్న్డ్ ఎక్స్పెండిచర్ వచ్చి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. రెండింటిని సపరేట్గా ట్రీట్ చేయాలి. ఓకే. టీఏ ఆర్ డిఏ అండ్ హోటల్ బిల్ పెయిడ్ ఫర్ సేల్స్ మేనేజర్. ఇది చాలా డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇది డైరెక్ట్గా మనం క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఏంటది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్, రైట్? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, the company has 180 employees works for 26 days in a month. 180 ఎంప్లాయీస్ ఉన్నారంటే 26 డేస్ వర్క్ చేస్తారండి మంత్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేకి 1 షిఫ్ట్ అనుకోండి. 26 డేస్లో ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయి? 26 షిఫ్ట్స్. ఒక ఎంప్లాయీ 26 షిఫ్ట్స్ వర్క్ చేస్తారు 1 మంత్లో. అలా 180 ఎంప్లాయీస్ ఎన్ని షిఫ్ట్స్ వర్క్ చేస్తాడు? టోటల్ 180 ఎంప్లాయీస్ ఇంటూ 26 షిఫ్ట్స్. 180 ఎంప్లాయీస్ ఇంటూ 26 షిఫ్ట్స్. 4,680. ఓకే. దాన్ని మనం మ్యాన్ షిఫ్ట్స్ అంటాం. ఏమంటాం? మ్యాన్ షిఫ్ట్స్. అవసరం అవుతుంది, అందుకోసం చెప్పాను మీకు ముందుగానే. ఓకే, అగైన్ రిపీట్ చేద్దాం. రిక్వైర్డ్ ప్రిపేర్ ఎ కాస్ట్ షీట్ ఫర్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2021. హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ కాస్ట్ షీట్ ఫర్ 1 year పీరియడ్ ఆర్ ఫర్ 1 month పీరియడ్. 1 month పీరియడ్ కాస్ట్ షీట్ అంటే మనం ప్రతి ఎక్స్పెండిచర్ 1 monthకే కన్సిడర్ చేయాలి. ఓకే. ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ మనం సపరేట్ చేసేసాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. ఐ రైట్ ఆర్ రాంగ్? ఆ కన్సర్న్ ఎక్స్పెన్సెస్ని తీసుకుంటూ మనం ఏం ప్రిపేర్ చేయాలి? ఇప్పుడు కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి. నౌ మీ దగ్గర కంపల్సరీగా మెటీరియల్ ఉండాలి. ఆర్టీపీ మెటీరియల్ ఉంటేనే రెఫర్ చేస్తూ మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు. సో లెట్ మీ షో యూ ద సొల్యూషన్. ఐఎమ్ నాట్ సాల్వింగ్ ఇట్, ఐల్ ఎక్స్ప్లెయిన్. ప్రాబ్లమ్ నెంబర్ 5, రైట్? యూ నీడ్ టు రికలెక్ట్ ద పాయింట్స్. ఆర్ మీ దగ్గర ఉన్న ఆర్టీపీని బేస్ చేసుకుని ఒక్కొక్క పాయింట్ చూసుకోండి. Cost sheet of A Limited for the month of December 2021. And you know the standard columns, particulars, amount rupees. Material consumed, what ichindega? Enta amount? Wages and salary 64 lakhs. Gratuity and leave encashment 44,20,000. Ee rendu entamma? Direct wages, right? Idi direct material. Next, power cost 13,000 kilowatt hours into 7. 91,000 మల్టిప్లై చేయండి. మంత్కే కదా వాడు చెప్పింది పవర్ కన్జంప్షను. నెక్స్ట్, డీజిల్ కాస్ట్ 1000 liters ఇంటూ 93. ఎంత? 93,000. బోత్ ఆఫ్ దీస్ ఎక్స్పెన్సెస్ ఆర్ విచ్ ఎక్స్పెన్సెస్? స్పెసిఫిక్గా చెప్పట్లేదు కానీ రాసేస్తున్నట్టు డైరెక్ట్గా. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి మనం హెడ్ పెట్టి కూడా రాయొచ్చు, నో ఇష్యూ. ఓకే. ఇంకొకటి ఏంటి? హెచ్ఈఎంఎం హై ఛార్జెస్ ఎంత? 13 lakhs. అవన్నీ మీకు కనిపిస్తున్నాయి మీ దగ్గర? గుడ్ మార్నింగ్. అట్లీస్ట్ డూ వన్ థింగ్. ఓపెన్ యువర్ సెల్ ఫోన్ అండ్ ఆర్టీపీని ఓపెన్ చేసి చూడండి మీ దగ్గర మెటీరియల్ లేకపోయినా. రైట్, లుక్ ఎట్ ద సొల్యూషన్. ఓపెన్ చేయండి. అదర్వైజ్ క్వశ్చన్ చూడండి. నో క్వశ్చన్ చూడండి మీరు. నేను ఆన్సర్ వచ్చి స్క్రీన్ మీద చూడండి. ఓకేనా? రైట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అయ్యాయా? చూడండి. ఆల్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వర్ కవర్డ్. పవర్ కాస్ట్, డీజిల్ కాస్ట్, హెచ్ఏఎంఎం, హైరింగ్ ఛార్జెస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. ఇక్కడ చెప్పిన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ, మెటీరియల్ కానీ, వేజెస్ అండ్ శాలరీ కానీ, డైరెక్ట్ వేజెస్ కానీ అన్నీ 1 monthకే తీసుకున్నామా? హెడ్డింగ్ కూడా స్పెసిఫిక్గా చెప్పాడు. ఏమని? ద డీటెయిల్స్ ఫర్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ 2021 అని చాలా క్లియర్గా చెప్పాడు. దట్ మీన్స్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ ఈస్ గివెన్ ఫర్ 1 month పీరియడ్. వెరీ క్లియర్, రైట్? నెక్స్ట్, వన్స్ మనం డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసిన తర్వాత వచ్చేది ప్రైమ్ కాస్ట్. ఐ గాట్ 1,38,04,000. am I right? And after that we have to add factory overhead. There is only one expenditure in factory overhead, if I am not wrong. There is only one expenditure in factory overhead. What was that? AMC cost of CCTV installed at factory premises. అంటే ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో మనం పెట్టిన సీసీ కెమెరాకి కానీ, అంటే రెండు మనకి సీసీ కెమెరా ఇన్స్టలేషన్ చేస్తాం. వే బ్రిడ్జ్ కవర్ అయ్యేది ఒక సీసీ కెమెరా, ఇంకొకటి ఏంటి? ఫ్యాక్టరీ ప్రెమిసెస్ సీసీ కెమెరా. రెండింటికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తాం. దేనికి దాని సపరేట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చాడు వాడు, రైట్? సో
వేయింగ్ బ్రిడ్జ్ కన్సర్న్ సీసీటీవీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మనకి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్లో వస్తుంది. అండ్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ కన్సర్న్ సీసీటీవీ కెమెరా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లో ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అని మెన్షన్ చేయలేదు, మీరు సబ్ హెడ్డింగ్ పెట్టచ్చు, మీరు ఏమని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, దానిలో ఎక్స్పెండిచర్ రాయొచ్చు. ఎంత 18,000. అండ్ దట్ వాస్ గివెన్ ఫర్ 1 month. యా 1 month, వెరీ క్లియర్. పర్ మంత్, he said per month, right? వన్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ యాడ్ చేసిన తర్వాత నాకు వచ్చేది జనరల్లీ గ్రాస్ వర్క్స్ కాస్ట్. ఈ సమ్లో ఎక్కడ కూడా ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్స్ లేవు, అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గురించి కానీ, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గురించి కానీ, ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ గురించి కానీ లేదు. అంటే స్ట్రైట్ అవే దిస్ నెట్వర్క్స్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ నెట్వర్క్స్ కాస్ట్. అండ్ నెట్వర్క్స్ కాస్ట్ తర్వాత మనం చాలా యాడ్ చేయాలి. ఇఫ్ యూ రిమెంబర్, వాట్ ఆర్ సచ్ ఎక్స్పెన్సెస్? క్వాలిటీ కంట్రోల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సంథింగ్ లైక్ దట్, రైట్? వీ హ్యావ్ టు యాడ్ సో మెనీ ఎక్స్పెన్సెస్. మనం ఇక్కడ అలాంటి ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ కూడా మనకేం స్పెసిఫిక్గా చెప్పలేదు, అవునా కాదా? యా, అలాంటప్పుడు మనం దీన్ని స్ట్రైట్ అవే ఎలా ట్రీట్ చేయొచ్చు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. వాట్ ఈస్ దిస్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఫినిష్డ్ గూడ్స్ అడ్జస్ట్మెంట్, ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, రైట్? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అరైవ్ అయ్యాం. After that, we have to add administration overhead. We have some administration expenses, hiring charges of cars, reimbursement of diesel cost, and GST at the rate 5% on RCM basis. 5% add చేశాడు, రైట్? 80,000 plus 20,000 యాడ్ చేసిన తర్వాత 1 lakh మీద 5% అంటే 5,000 యాడ్ చేశాడు. టోటల్లీ ఎంత వచ్చింది? 1,05,000. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వాట్? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. And after that, maintenance cost for weighing bridge, AMC cost of CCTV installed at weighing bridge. ఈ రెండు కూడా మనకి ఎందులోకి వస్తాయి అనుకున్నాం మనం? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, స్ట్రైట్. ఓకే, అండ్ ఈ రెండు యాడ్ చేస్తున్నారు. TADA అండ్ హోటల్ బిల్ ఆఫ్ సేల్స్ మేనేజర్, ఇట్ కమ్స్ అండర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అంటే మీరు ఓవర్ హెడ్స్ హెడ్డింగ్ పెట్టి రాయొచ్చు ఇందులో, నో ప్రాబ్లం. ఇక్కడ సపరేట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. మీరేమని రాయొచ్చు? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అని చెప్పి అందులో ఏమేమి రాయొచ్చు? hiring charges of cars, reimbursement of diesel cost, GST at the rate 5% on RCM basis, maintenance cost of weighing bridge, AMC cost of CCTV installed at weighing bridge. ఇవన్నీ ఎందులోకి వస్తాయి మనకి? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. ద ఓన్లీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఇస్ TADA అండ్ హోటల్ బిల్ ఆఫ్ సేల్స్ మేనేజర్. యాడ్ చేస్తే స్ట్రైట్ మనకి ఏమొచ్చింది? కాస్ట్ ఆఫ్ సేల్స్. వాట్ డు యూ సే? హలో, అంటే ఇక్కడ మనకి అంబిగ్విటీ వచ్చే ఎక్స్పెండిచర్ ఏదైనా ఉంటే కనుక ఒకే ఒక్కటి కనిపించింది నాకు. వాట్ వాజ్ దట్? మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ వేయింగ్ బ్రిడ్జ్, AMC కాస్ట్ ఆఫ్ CCTV ఇన్స్టాల్డ్ ఎట్ వేయింగ్ బ్రిడ్జ్. ఇదేగా మనకు కనిపించింది. ఇది ఒక్కటే మనకి ఎట్లా ట్రీట్ చేయాలనేది ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. ఏంటి అంటే, ఇస్ ఇట్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఆర్ ఇస్ ఇట్ ఎ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్? ఇఫ్ ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్, ఇస్ ఇట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆర్ నాట్? రైట్ ఆర్ రాంగ్? దట్స్ వాట్ దీస్ ఆర్ ది క్వశ్చన్స్. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ కాదు, బికాస్ దేర్ ఆర్ నో సెల్లింగ్ ఎఫర్ట్స్ హియర్, రైట్? ఏమన్నా సెల్లింగ్ ఎఫర్ట్స్ మనం పెడుతున్నామా? అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా చేస్తున్నామా? ఎగ్జిక్యూటివ్ ఏమన్నా వర్క్ చేస్తున్నాడా దీనికోసం? నో. జస్ట్ మనం ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ ఆస్పెక్ట్లో కానీ, అదర్వైజ్ ఆ ప్రోడక్ట్ అసలు మెషర్మెంట్కి తగ్గట్టుగా ఉందా లేదో చెక్ చేస్తున్నాం మనం, అంతే. రైట్ ఆర్ రాంగ్? అలాంటప్పుడు దాన్ని మనం ఎట్లా ట్రీట్ చేయొచ్చు అంటే 2 వేస్లో ట్రీట్ చేయొచ్చు. ఒకటి పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో తీసుకోవచ్చు, అదర్వైజ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ట్రీట్మెంట్లో వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ కింద ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అని చెప్పొచ్చు మనకి. ఎగ్జామినేషన్లో యాజ్ ఇట్ ఈజ్ ఈ క్వశ్చన్ వస్తే ఈ పాయింట్ మీరు డెఫినెట్లీ ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ పాయింట్? బికాస్ దర్ ఇస్ అ స్కోప్ ఫర్ 2 treatments హియర్, రైట్ ఆర్ రాంగ్? ఐదర్ యూ కెన్ ట్రీట్ దిస్ ఎక్స్పెండిచర్ యాజ్ కాస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. 2 వేస్లోనూ ట్రీట్ చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడం ఒకటే చాయిస్. అండ్ మోర్ ఓవర్, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అయినా సరే నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో యాడ్ చేయొచ్చు కదా సార్ అని ఒక చిన్న డౌట్ రావచ్చు. అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అయినా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో యాడ్ చేయాలంటే రిలేటెడ్ టు ప్రొడక్షన్ స్పెసిఫిక్గా చెప్పాలి సమ్లో. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్, దెన్ వీ కెన్ కన్సిడర్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ యాజ్ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ జనరల్ కింద ట్రీట్ చేయాలి. అంటే దేని తర్వాత యాడ్ చేయాలి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఐఎమ్ ట్రీటింగ్ దిస్ ఎక్స్పెండిచర్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ అండ్ దెన్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్కి రిలేటెడ్ కాదు ఇది. హోప్ యూ అండర్స్టూడ్. సో టోటల్ కాస్ట్లో డిఫరెన్స్ ఏం రాదు, జస్ట్ ట్రీట్మెంట్ డిఫరెన్స్ అంతే. యాక్చువల్లీ డెసిషన్ మేకింగ్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు, ప్రాఫిట్ కాంపిటీషన్లో ఏ ప్రాబ్లం ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్
ప్రొడక్షన్ కాస్ట్లో ట్రీట్ చేయడం చేయకపోవడం అనేది ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెంటరీ లేదు కాబట్టి మనకు అసలు మేజర్ ప్రాబ్లమే లేదు. వాట్ యూ సే? సో with this point A is completed. The first requirement is cost sheet, right? And what is the second requirement? We have to read it. The second requirement, earnings per man shift and profit, which is nothing but earnings per man shift. How many man shifts are here? 180 employees into 26 days. One employee is equal to one man, right? One day is equal to one shift. So one man, one shift. Ante simply 180 employees ante 180 shifts ki scope ఉంటుంది one day ki, right or wrong? How many days are here? 26 days. So 180 into 26 days, nothing but 26 shifts. So how many shifts? 4,680 man shifts are here, right or wrong? So once మీరు earnings per man shift and then output per man shift, simple 4,680 man shifts తెలుసు. output అంటే ప్రొడక్షన్. ఎన్ని యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇక్కడ? 14,560 tons of output divided by 4,680 man shifts వేస్తే నాకు అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. So you can see here a simple understanding. Point number 5th problem, right? This one. You can see here how many man shifts are here? Here earnings means workers earnings. Workers earnings. ఎంత earnings మనం పే చేసిన వాళ్ళకి? earnings per man shift అంటే ఎంప్లాయీస్ earnings అమ్మ. ఇక్కడ earnings అంటే earnings of the employees అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం లేబర్ చాప్టర్లో. లైక్ దట్. ఎంత టోటల్ వాళ్ళకి మనం పే చేసిన? 108,20,000. 108,20,000 earnings of workers. So 108,20,000 divided by how many man shifts? 4,680 man shifts. So 108,20,000 divided by 4,680 man shifts వేస్తే ఎంత వచ్చింది? 2,312. So the context of earnings is what? Wages, right? What is this? Wages. How many man shifts? 4,680 man shifts. Divide చేస్తే 2,312 వచ్చింది. తర్వాత అడిగింది ఏంటి? అవుట్పుట్ పర్ మ్యాన్ షిఫ్ట్. టోటల్ అవుట్పుట్ ఎంత? 14,560 tons. Divided by number of man shifts 4,680. I got how much? 3.1111 tons, right? With this, cost sheet is completed, right? నెక్స్ట్ చాప్టర్ మెటీరియల్, రైట్? ఆర్డర్లో మెటీరియల్ మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి. Materials. Can I read the question? Sky and Company, an unregistered supplier under GST, purchase material from Y Limited, which is registered under GST. So ఒక రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం? మెటీరియల్ పర్చేస్ చేస్తున్నాం. అండ్ వీఆర్ అన్రిజిస్టర్డ్ డీలర్స్, రైట్? అన్రిజిస్టర్డ్ డీలర్స్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా? నో. అంటే దట్ బికమ్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోతుంది కదా. ఏ జిఎస్టీ పే చేసిన ఏమవుతుంది? Part of cost of production. Am I right or wrong? The following information is available for one lot of 5,000 units of material purchased. Any units purchase చేశారంట? 5,000 units. Listed price of one lot. ఒక్కొక్క లాట్కి పే చేసిన అమౌంట్ ఎంత? 2,50,000. లాట్ అంటే ఎన్ని యూనిట్స్? 5,000 units. రిమెంబర్ దట్. ట్రేడ్ డిస్కౌంట్ ఎంతంట? 10% ఆన్ లిస్టెడ్ ప్రైస్. మనకి కాస్ట్ అంటే ఆఫ్టర్ డిస్కౌంటా బిఫోర్ డిస్కౌంటా? ఆఫ్టర్ డిస్కౌంట్. అంటే ఈ 10% డిస్కౌంట్ మనం ఏం చేయాలి? లెస్ చేయాలి. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఎట్ ది రేట్ 12%, 6% సిజిఎస్టీ, 6% ఎస్జిఎస్టీ. క్రెడిట్ ఈజ్ నాట్ అవైలబుల్. టెల్ మీ వన్ థింగ్, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ మస్ట్ బీ అప్లైడ్ ఆన్ డిస్కౌంటెడ్ ప్రైసా, గ్రాస్ ప్రైసా? డిస్కౌంటెడ్ ప్రైస్. అంటే 10% డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ లెస్ చేసిన తర్వాత ఉండే ప్రైస్ మీద మనం ఏం అప్లై చేయాలి? జిఎస్టీ అప్లై చేయాలి. am I right or wrong? Is it part and parcel of cost of production or not? Yes. అంటే మన కాస్ట్ పర్ యూనిట్ అరైవ్ అయ్యేటప్పుడు కంపల్సరీ దీన్ని ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. జిఎస్టీని యాడ్ బ్యాక్ చేయాలి. అదే క్రెడిట్ ఉంటే ఏం చేస్తాం? కన్సిడర్ చేయం మనం, రైట్ ఆర్ రాంగ్? బికాస్ అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి మనకి. క్యాష్ డిస్కౌంట్ ఎట్ ద రేట్ 10% will be given only if payment is made within 10 days. Remember one thing, dear students,
క్యాష్ డిస్కౌంట్ ఇస్ అ ఫైనాన్స్ ఐటమ్. ఇది పర్చేస్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సిన దానికి వితిన్ 30 డేస్లో పే చేస్తే మీరు పే చేయాల్సిన అమౌంట్ మీద 10% డిస్కౌంట్ వస్తుందంట. ఇది అట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్కి అసలు రిలవెన్సే ఉండదు. రైట్ ఆర్ రాంగ్? అట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్ హౌ మచ్ యు ఆర్ పేయింగ్ అంటే హౌ మచ్ యు ఆర్ రెడీ టు పే అనేది ఇక్కడ పాయింట్. అంటే ఏ రేట్కి మీరు పర్చేస్ చేస్తారు, ఇన్వాయిస్లో ఎంత ప్రైస్ ఉందనేది మీకు పాయింట్ ఇక్కడ. సో దిస్ ఇస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఐటమ్, రైట్? ఆఫ్టర్ పర్చేస్ మీరు పే చేసే అమౌంట్లో ఉండే రిడక్షన్ ఏదైతే ఉంటుందో అది క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ సప్లయర్ మనకు ఆఫర్ చేసే వన్ ఆఫ్ ది డిస్కౌంట్ బెనిఫిట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేస్ ఇచ్చేది, క్యాష్ డిస్కౌంట్ పర్చేస్ చేసిన తర్వాత అర్లీ పేమెంట్ కోసం ఇచ్చేది. ఇట్స్ అన్ ఇంట్రెస్ట్ కాంపనెంట్. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఫ్రాంక్, ఎప్పుడు క్యాష్ డిస్కౌంట్ కనిపించినా మీకు గుర్తు రావాల్సింది ఏంటి సార్ అంటే ఇంట్రెస్ట్. ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ బీయింగ్ చార్జ్డ్ బై ది సప్లయర్ టు ఆర్ కంపెనీ, నథింగ్ బట్ కస్టమర్. కస్టమర్కి ఛార్జ్ చేసే ఒక ఇంట్రెస్ట్ కాంపనెంట్ అది. ఎందుకంటే అర్లీగా వితిన్ 30 డేస్లో పే చేస్తే 10% డిస్కౌంట్ ఇస్తాను అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ 30 డేస్లో పే చేయకుండా ఎప్పుడో పే చేస్తే, అంటే లైక్ కొంత టైం పీరియడ్ తర్వాత పే చేస్తే ఆ 10% ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నట్టే కదా మనకి మీనింగ్. వాట్ యూ సే? ఆ డిస్కౌంట్ తర్వాత ఇవ్వడంటే మీనింగ్ ఏంటి? ఆ 10% మనకు ఛార్జ్ చేస్తున్నట్టు. ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇంట్రెస్ట్ కాంపనెంట్ విచ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద రా మెటీరియల్ యాక్చువల్లీ. ఓకే, బట్ మనం మాత్రం అది కన్సిడర్ చేయకూడదు. సో సింప్లీ ఏదైతే ఫైనాన్స్ రిలేటెడ్ ఐటమ్ ఉందో అది మనం కంప్లీట్లీ ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. క్యాష్ డిస్కౌంట్ అనేది ఆఫ్టర్ పర్చేస్ యాక్టివిటీ, రైట్? టోల్ ట్యాక్స్ పెయిడ్ ఎంత? 5,000. ఎస్, ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ పర్చేస్ కాస్ట్. మీరు పర్చేస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లోకి వస్తుంది కదా ఇంకా. అండ్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ యూ హ్యావ్ టు పే, రైట్? డెమరేజ్ పెయిడ్ టు ట్రాన్స్పోర్టర్. See dear students, it is like a penalty. Generally మీ అందరికీ బాగా తెలుసు కస్టమ్స్, రైట్ ఆర్ రాంగ్? యు ఆర్ నాట్ గుడ్ ఎట్ కస్టమ్స్. ఓకే ఫైన్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటుంది కదా, మన గూడ్స్ అర్లీగా కానీ క్లియర్ చేయకపోతే కస్టమ్స్ పోర్ట్ నుంచి ఆ ప్లేస్ నుంచి మనకి మనకి ఛార్జ్ చేసే ఒక ఛార్జ్ ఇది డెమరేజ్ అనేది. అంటే డిలే జరుగుతుందన్నమాట మన గూడ్స్ క్లియరెన్స్. ఆ డిలేకి అక్కడ మనకు ఛార్జ్ చేస్తారు. ఈ ఛార్జ్ ఏంటి? ఆ ఛార్జ్ డెమరేజ్. ఇట్స్ లైక్ ఏ పెనాల్టీ. పెనాల్టీ ఎప్పుడు కూడా దేనిలోకి రాదు? కాస్ట్ పర్ యూనిట్లోకి రాదు. అది మన ఇన్ఎఫిషియన్సీ, కంపెనీ ఇన్ఎఫిషియన్సీ. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఇగ్నోర్ చేయాలి. ఇట్ షుడ్ బి ఇగ్నోర్డ్, రైట్? షుడ్ బి ఇగ్నోర్డ్. కమిషన్ అండ్ బ్రోకరేజ్ పెయిడ్ ఆన్ పర్చేస్, యా యూ హ్యావ్ టు యాడ్ ఇట్. ఇది యాడ్ చేయాలి. అమౌంట్ డిపాజిటెడ్ ఫర్ రిటర్నబుల్ కంటైనర్స్. డిపాజిట్ చేసామంట రిటర్నబుల్ కంటైనర్స్. అంటే కొన్ని కంటైనర్స్లో మనకు గూడ్స్ వస్తాయి, అంటే రా మెటీరియల్ వస్తుంది, దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. అలా రిటర్న్ చేయడం కోసం మనం ముందు అసలు ఫస్ట్ ఆ కంటైనర్స్ కోసం మనం డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 30,000. అమౌంట్ ఆఫ్ రిఫండ్ ఆన్ రిటర్నింగ్ ద కంటైనర్ రిటర్న్ చేసిన తర్వాత మనకి ఎంత రిఫండ్ ఇస్తారంట? అంటే ఇండైరెక్ట్గా మనకి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ మెటీరియల్ కాస్ట్, రైట్? ఓకే. అదర్ ఎక్స్పెన్సెస్ ఎట్ ది రేట్ 2% ఆఫ్ టోటల్ కాస్ట్. మొత్తం వచ్చిన టోటల్ కాస్ట్లో ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 2%. 20% ఆఫ్ మెటీరియల్ షార్టేజ్ ఇస్ డ్యూ టు నార్మల్ రీజన్స్. మన టోటల్ ఎన్ని యూనిట్స్ పర్చేస్ చేస్తున్నాం? 5,000 లాట్లో. అందులో ఎంత పోతుందంట? 20%. నార్మల్ రీజన్స్ వల్ల మనకి షార్టేజ్ వస్తుంది రా మెటీరియల్లో. 5,000లో 20% ఎంతమ్మా? అంటే మనకి మిగిలిన మెటీరియల్ ఎంత? 4,000. సార్ ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ అరైవ్ అయ్యేటప్పుడు నేను ఎన్ని టోటల్ కాస్ట్ అరైవ్ అయిన తర్వాత ఎన్ని యూనిట్స్తో డివైడ్ చేయాలి సార్? ఇజ్ ఇట్ 5,000 ఆర్ 4,000 అంటే 4,000. ఎందుకంటే నార్మల్ రీజన్స్ వల్ల మనకి ఏదైనా షార్టేజ్ వస్తే ఆ నార్మల్ లాస్ని మనం ఎఫెక్టివ్ యూనిట్స్ క్యాలిక్యులేషన్లో చేంజ్ చేయాలి, లెస్ చేయాలి. అంటే రెగ్యులర్గా మనం పర్చేస్ చేసే యూనిట్స్ నుంచి అది లెస్ చేయాలి. అదే అబ్నార్మల్ లాస్ అయితే కనుక మనం డిడక్ట్ చేయకూడదు. ఓకేనా? అబ్నార్మల్ లాస్ కంపెనీనే బేర్ చేయాలి. సో నార్మల్ లాస్ యూనిట్స్ కన్సర్న్ 20% ఏదైతే ఉందో అది 5,000 యూనిట్స్ నుంచి లెస్ చేసి ఎఫెక్టివ్ యూనిట్స్ అంటే రా మెటీరియల్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేసి మనం కాస్ట్ పర్ యూనిట్ అరైవ్ అవ్వాలి. ద పేమెంట్ టు ద సప్లయర్ వాజ్ మేడ్ విత్ ఇన్ 21 డేస్ ఆఫ్ పర్చేస్. వీడు మనల్ని ఇంకా టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే యాక్చువల్లీ 30 డేస్లో కానీ మనం పే చేస్తే ఎంత వస్తుందంటే క్యాష్ డిస్కౌంట్ 10%. మనం ఎన్ని డేస్లో పే చేస్తామంట? 21 డేస్. ఎవరికి అవసరం? మనకు అవసరమా? నో. అంటే రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ అరైవ్ అయ్యేటప్పుడు యాక్చువల్లీ ద పాయింట్ ఇస్ మనం పర్చేస్ చేసిన తర్వాత 30 డేస్లో పే చేస్తే 10% క్యాష్ డిస్కౌంట్ ఇస్తానని అన్నారు. 10% క్యాష్ డిస్కౌంట్ మనం అవైల్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. బికాస్ వీ పేడ్ విత్ ఇన్ 21 డేస్. అంటే 21 డేస్లో పే చేస్తాం. 30 డేస్లో మనం 21 డేస్లోనే పే చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుందా లేదా? వస్తే రావచ్చు. కానీ రా మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్కి ఈ పాయింట్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. ఓకే, you are required to calculate cost per unit of raw material purchased by Sky and Company. Cost per unit.
మనం మాట్లాడుకున్నదంతా ఇప్పుడు ఒక స్టేట్మెంట్లో ప్రజెంట్ చేయాలి. am I రైట్? ప్రాబ్లం నెంబర్ 1 look at the sum. Calculation of cost per unit. లిస్టెడ్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్స్. మా యూనిట్స్ చూడండి, ఈ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఇలా యూనిట్స్ కాలం పెట్టి మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒక సపరేట్గా కూడా ట్రీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంటే సపరేట్ క్యాలిక్యులేషన్ ఒక వర్కింగ్ నోట్ ప్రిపేర్ చేయొచ్చు దీనికి. ఏమని? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ రా మెటీరియల్ యూనిట్స్, ఎఫెక్టివ్ రా మెటీరియల్ యూనిట్స్ అవైలబుల్ ఫర్ ప్రొడక్షన్ అని పెట్టచ్చు. I'll show you such calculation actually. First of all, let us calculate the total cost of raw material. Listed price of raw material 2,50,000. See the material, okay. దాని నుంచి ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 10%. లెస్ చేసా 2,25,000. Do I need to deduct cash discount? No. Only trade discount should be deducted. Cash discount should be ignored. Okay. తర్వాత add CGST, SGST. Why you are adding CGST and SGST? Because no credit is available. It is part and parcel of your material cost, right? If credit is available, I should ignore this, right? Okay, add చేశాను. And after that, toll tax, freight and insurance, commission and brokerage paid. ఇవన్నీ ఎందులోకి వచ్చేస్తాయి? మెటీరియల్ కాస్ట్లోకి వస్తాయి. అవునా కాదా? అండ్ కాస్ట్ ఆఫ్ రిటర్నబుల్ కంటైనర్, మనం డిపాజిట్ చేసిన 30,000, డిడక్ట్ చేసిన రిఫండ్ చేసిన 20,000, మనకి రిఫండ్ వచ్చిన 20,000 at the time of returnable containers, right? At the time of returning the containers, I got 20,000. అంటే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత? 10,000 యాడ్ చేశారు. ఇక్కడతో నాకు టోటల్ కాస్ట్ వచ్చింది. ఇది కాకుండా, ఈ టోటల్ కాస్ట్ కాకుండా ఏదైనా ఇగ్నోర్ చేస్తుందేమో చూడండి. నేను చెప్పి ఇక్కడ యాడ్ చేయకుండా ఉన్న ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందేమో చూడండి. అది పెనాల్టీ కదా. యూ హ్యావ్ టు ఇగ్నోర్, రైట్? ఇగ్నోర్ చేసిన ఐటమ్స్ ఏమేమి ఇగ్నోర్ చేసాం చెప్పండి. డెమరైజ్ ఇగ్నోర్ చేసాం, క్యాష్ డిస్కౌంట్ ఇగ్నోర్ చేసాం, అంతేనా? అవి ఇగ్నోర్ చేయాలి. కన్సిడర్ చేయని ఎక్స్పెండిచర్ ఏమైనా ఉందా? అన్నీ కన్సిడర్ చేసినట్టేనా? ఎవ్రీ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్ హియర్, రైట్? ఓకే, దెన్ టోటల్ కాస్ట్ వచ్చేసినట్టే. దిస్ ఈజ్ మై టోటల్ కాస్ట్ బిఫోర్ యాడింగ్ అదర్ ఎక్స్పెన్సెస్, రైట్? అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడు? 2% ఆఫ్ టోటల్ కాస్ట్. యు సీ ఇక్కడ 2% ఆఫ్ టోటల్ కాస్ట్ మీనింగ్ ఏంటంటే, మనకి 100 రూపీస్ టోటల్ కాస్ట్ అనుకో, అందులో 2 రూపీస్ ఏంటి? అదర్ ఎక్స్పెన్సెస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 98, am I right? If 100 is total cost, 2 is other expenses, 98 is total cost other than other expenses, right or wrong? Right? Ante this 2,94,000 is equal to 98 and I need 2 ante ఎంత అమౌంట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయాలి. ప్రపోర్షనల్ క్యాలిక్యులేషన్. 2,94,000 into 2 divided by 98, right? ఎంత వచ్చింది? 6,000. I got it. దానికి అదర్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసిన తర్వాత టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 3 lakhs. కావాలంటే ఇప్పుడు 3 lakhs మీద 2% అప్లై చేయండి. విల్ గెట్ 6,000. am I right? ఓకే, ఫైనల్లీ వి గాట్ 3 lakhs టోటల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు దీన్ని ఎన్ని యూనిట్స్తో డివైడ్ చేయాలి మనం? ఓకే, ఈ 4,000 యూనిట్స్ అరైవ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? వర్కింగ్ నోట్ అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ రా మెటీరియల్ అవైలబుల్ ఫర్ వాట్? ప్రొడక్షన్ అని చెప్పి పర్చేస్డ్ క్వాంటిటీ ఎంత? 5,000 యూనిట్స్ లెస్ షార్టేజ్ డ్యూ టు నార్మల్ రీజన్స్ ఎంత? @20%. అప్లై ఇట్ 1,000 లెస్ చేస్తే ఎన్ని యూనిట్స్? 4,000 యూనిట్స్ రా మెటీరియల్ అవైలబుల్ ఫర్ ప్రొడక్షన్. సో ఇవే యూనిట్స్ మీరు ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో టోటల్ కాస్ట్ ఎంత? 3 lakhs డివైడ్ బై 4,000 యూనిట్స్ ఎంత వచ్చింది? 75. అదే ఒకవేళ అబ్నార్మల్ రీజన్స్ అంటే డిడక్ట్ చేసేవారా మీరు? నో, అప్పుడు కంపల్సరీగా 5,000 యూనిట్స్తోనే డివైడ్ చేసేవారు. గాట్ ఇట్. ఒకవేళ నార్మల్ అబ్నార్మల్ రెండు ఇచ్చాడనుకో, ఓన్లీ ఏది మాత్రం లెస్ చేయాలి? నార్మల్ రీజన్స్ వల్ల ఉన్న నార్మల్ లాస్ మాత్రం లెస్ చేసి అబ్నార్మల్ లాస్ లెస్ చేయకుండానే మనం ఎఫెక్టివ్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో చాలా క్లియర్గా నోట్ పాయింట్స్ ఇచ్చే చూడండి. జిఎస్టీ ఈస్ పేయబుల్ ఆన్ నెట్ ప్రైస్, దట్ ఈస్ లిస్టెడ్ ప్రైస్ లెస్ డిస్కౌంట్. విచ్ డిస్కౌంట్? ట్రేడ్ డిస్కౌంట్, రైట్? నాట్ cash discount. Cash discount is treated as interest and finance charge, hence it is
ignored. Demurrage is penalty imposed by the transporter for delay in uploading or offloading of materials. It is an abnormal cost and not included, right? Next, shortage due to normal reasons should not be deducted from cost to ascertain the cost of goods units. And should not be deducted from cost అంటే మీనింగ్ ఆ యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ని సపరేట్ చేయకూడదు. ఆ యూనిట్స్ని డిడక్ట్ చేసి టోటల్ కాస్ట్ని మీరు 5000 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఎన్ని యూనిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 4000 యూనిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనేది అక్కడ ఇంటెన్షన్. అంటే షుడ్ నాట్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ అంటే మీకు మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే 1000 యూనిట్స్ డిడక్ట్ అవ్వకూడదేమో అని. నో నాట్ లైక్ దట్. అక్కడ చెప్తుంది ఏంటంటే మీరు ఇన్కర్ అయిన కాస్ట్లో ఆ 1000 యూనిట్స్ కన్సర్న్ కాస్ట్ని సపరేట్ చేయకండి. అర్థమవుతుందా? సపరేట్ చేస్తే అది అబ్నార్మల్ కాస్ట్ అయిపోతుంది, అవునా కాదా? అది నార్మల్ కాస్ట్. డోంట్ సపరేట్ ఇట్. అంటే యూనిట్స్ని డిడక్ట్ చేయండి, టోటల్ కాస్ట్ని స్ట్రైట్ అవే ఎన్ని యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? 4000 యూనిట్స్. దానిలో అబ్నార్మల్ కాస్ట్ అని సపరేషన్ ఏం చేయొద్దు. ఎందుకంటే ఆ ఎంటైర్ కాస్ట్ని ఎఫెక్టివ్ యూనిట్స్ 4000 యూనిట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయమని ఆ 4th పాయింట్ ఇంటెన్షన్. ఆ పాయింట్ ఇగ్నోర్ చేసిన మీరు రెగ్యులర్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. సార్ ఈ పాయింట్స్ అన్నీ నేను ఎగ్జామినేషన్లో రాయాలా? నో, యూ డోంట్ నీడ్ టు రైట్ ఇట్. జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. క్లియర్? విత్ దిస్ మెటీరియల్ రిలేటెడ్ సమ్ ఈజ్ కంప్లీటెడ్, రైట్? Employee cost is a big sum. Do you remember this? ఈ సమ్ గుర్తుందా మీకు? వాట్ ఇస్ దిస్? ఓవర్ టైం. ఏనా? ఓవర్ టైం రిలేటెడ్ ఒక బిగ్ సమ్ ఉంటుంది స్టడీ మెటీరియల్లో. అలాంటి సమ్ ఇది ఎగ్జాక్ట్గా. కెన్ ఐ రీడ్ ఇట్?